ఈ బైబిల్ ఫౌండేషన్ ద్వారా మేము ఒక 70 వాక్యాలు సెలెక్ట్ చేసాం. సో ఈ 70 వాక్యాలు ఎందుకు ప్రత్యేకంగా సెలెక్ట్ చేశామంటే, ఈ వాక్యాల వలన మనం హెచ్చరించబడుతూ, ఉదాహరణకి ఎఫెసీ 5:1-12 వరకు 12 వచనాలు సెలెక్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ దేవునికి ప్రియులైన పిల్లలుగా ఎలా జీవించాలి, మన నోట బూతులు రాకూడదు, కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి, దేవునికి ప్రీతికరమైనది చేయాలి, ఇలాంటి వాక్యాలు అక్కడ ఉంటాయి. అలాగే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం పెట్టాం, దేవుని యొక్క ప్రేమలో మనం స్థిరపడడానికి. అలాగే యోహాను పత్రిక 1వ అధ్యాయం పెట్టాం, అక్కడ మన దోషాలు మన పాపాలు ఏవైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టడానికి. సో ఇలాగ సెలెక్ట్ చేసిన వాక్యాలు దశలోనిక అయితేనేమి, ప్రాముఖ్యంగా యోహాను సువార్త 15వ అధ్యాయం సెలెక్ట్ చేశాం. అందులో 27 వచనాలు ఉంటాయి. ఆ అధ్యాయం ఎందుకు సెలెక్ట్ చేశామంటే, యేసు ప్రభు అదే అధ్యాయం 15:7 అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిన అన్నాడు. అంటే యేసు ప్రభు తనను నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఆయనలో ఉంటూ, తనను నమ్మిన వారి హృదయాల్లో ఆయన మాటలు ఉండాలని ప్రభు చాలా స్పష్టంగా అక్కడ కోరుకుంటున్నాడు. కాబట్టి యేసయ్య చెప్పిన ఆ అధ్యాయం అంతా యేసు ప్రభు మాట్లాడిందే ఉంటుంది, 27 వచనాలు. కాబట్టి అవి కంఠాపాఠం చేసి హృదయంలో ఉంచుకోవడం మంచిదని అది సెలెక్ట్ చేశాం.